ఇలా కలుపుకుంటే యాడ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఉండ అనేది కట్టదు. ఇందులో అయితేనండి ఎటువంటి పిండిని యాడ్ చేసుకోకూడదు. చక్కగా ఇలా ఫ్రెష్ గా అప్పటికప్పుడు రుబ్బుకుని స్పూన్ వెన్న ఇలాగా మిడిల్లో పెట్టేసుకోవాలి. చక్కగా ఫోల్డ్ చేసుకుంటే మనకి పెసరట్టు ఉప్మా అనేది రెడీ అయిపోయింది. రొటీన్ లైఫ్ లో ఇలాంటి రుచి తగిలితే ఎక్కడో ఉన్నటువంటి ప్రాణం. బెల్లం చట్నీ తోటి అండ్ కారప్పొడి తోటి తింటే. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వల్లిరామ్స్ కిచెన్. మన కిచెన్ లో అన్ని వీడియోస్ కూడా చాలా స్మార్ట్ గాను అండ్ సింపుల్ గా చేసేస్తున్నాం కదా. అబ్బబ్బబ్బా, మీకు తెలిసిందే మనము డైలీ టిఫిన్ చేసుకుంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుంటాము? బోరింగ్ ఇడ్లీ లేదంటే దోశలు, ఇలాగ ఉప్మా, ఇవే మట్టికి రొటీన్ గా చేసుకుంటాం. కానీ వారానికి ఒకసారైనా సరే చేసుకోవాల్సినటువంటి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు ఉప్మా. పెసరట్టు గొప్పతనం ఏముంది అనుకుంటున్నారా? అసలు పెసరట్టు పుట్టిందే ఆంధ్రాలోనండి. ఈ పెసలను అయితే చక్కగా నానబెట్టి రుబ్బులో రుబ్బి మార్నింగ్ మట దోశ వేసి పెసరట్టు వేసి దాని మీద సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి అక్కడక్కడ పంటి కింద తగిలే విధంగా చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకుని చక్కగా జీలకర్రతోటి రెండు వైపులా కూడా మనం చక్కటి వెన్నపూస, ఫ్రెష్ వెన్నపూసతోటి రెండు వైపులా రోస్ట్ చేసుకుని నోట్లో పెట్టుకుని తింటే కరిగిపోద్ది. కాస్త రొటీన్ లైఫ్ లో ఇలాంటి రుచి తగిలితే ఎక్కడో ఉన్నటువంటి ప్రాణం చాలా యాక్టివ్ అయిపోద్దండి. మరి ఈ పెసరట్టుకి తోడు కాంబినేషన్ ఏంటండి? ఉప్మా. ఈ ఉప్మాను కూడా చక్కగా మన ఆంధ్ర పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఈ వీడియోలో నేనైతే చక్కగా చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్పెషల్ కాంబినేషన్ చట్నీ వచ్చేసి అల్లం చట్నీ. అల్లం చట్నీతో పాటు కారప్పొడి. ఈ రోజు అయితే నేను కొద్దిగా అల్లం చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను. మరి ఈ పెసరట్టు ఉప్మాకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పే ముందు వీడియోని అయితే సింపుల్ గాను అండ్ స్మార్ట్ గాను స్టార్ట్ చేసేద్దామా? ఇదిగోండి, ముందు రోజు నైట్ మట్ట వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను. ఈ పెసలు ఒక స్పూను రైస్, వైట్ రైస్ ఉంటది కదా, ఒక స్పూను యాడ్ చేసుకుంటే దోశ అనేది మనకి పెసరట్టు అనేది మంచి క్రిస్పీగా వస్తుంది. సో అందుకని ఒక స్పూనే యాడ్ చేయండి, ఎక్కువైతే యాడ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి వెన్నపూస తోటి నేను చేస్తున్నానండి. మా చిన్నప్పుడు అయితే మట్ట పెసరట్లు ప్రిపేర్ చేశారంటే మాక్సిమం వెన్నపూస అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉన్నటువంటి వెన్నపూస తోటి ఈ పెసరట్లు అయితే కాల్చివారండి. ఇప్పుడైతే మొత్తం కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. కానీ వెన్నపూసతో ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసరట్లు. నెక్స్ట్ వచ్చేసి ఉప్మాకి గోధుమ రవ్వ, నెక్స్ట్ తాలింపు గింజలు, ఉల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ అండ్ అల్లం కూడా అల్లం చట్నీ కోసము తీసుకున్నానండి. ఇప్పుడైతే ఫస్ట్ అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఉప్మా లాస్ట్ లో దోశ ప్రిపేర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ పెసరట్లు ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం అనుకోండి, అవి గట్టిగా అయిపోతాయి, లేదంటే చల్లారిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా మనము ఫస్ట్ వచ్చేసి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉప్మా ఆఫ్టర్ పెసరట్టు వేసుకోవాలి. సో ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసిన కోసం అయితే మీకు ఈ మాత్రం అల్లం అయితే సరిపోతుంది. ఫస్ట్ దీన్ని శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసుకోవాలి. ఫస్ట్ అల్లం చట్నీకి వచ్చేసండి ఏదైనా ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కుకింగ్ ఆయిల్ వచ్చేసి చెక్కగానుగ దగ్గర తెచ్చుకున్నటువంటి వేరుశనగ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోద్ది మనకి. ఇదిగోండి, ఇది నేను యూజ్ చేసేటువంటి పోపులు డబ్బా అన్నమాట. దీంట్లోకి చక్కగా ఇలాగ సర్దేసుకుంటాను, ఎప్పటికప్పుడు వంట చేయడానికి ఈజీగా ఉంటుందని. ఫస్ట్ వచ్చేసి మనకి ధనియాలు ఒక ఈ స్పూన్ తో చూపిస్తున్నాను కదండి, టీ స్పూన్ అంటారు దీంతో, ఒక 4 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నా. జీలకర్ర కూడా ఒక చిన్న టేబుల్ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇక్కడ అల్లం చట్నీకి అండి నేను పప్పులు అవి ఏమీ యాడ్ చేయట్లేదు, ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అల్లం చట్నీ. ఈ అల్లం చట్నీ అయితే చాలా సింపుల్ అండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఉంటే మనకి 1 వీక్ అయినా సరే పాడైపోదు అన్నమాట. యాక్చువల్ గా అల్లం చట్నీ తోటే మనం పెసరట్టు ఎందుకు తినాలనేది మీకు తెలుసా? ఎందుకంటే యాక్చువల్ గా మనకి పెసలు అనేవి తింటే కొంచెం కడుపు ఉబ్బరంగా అనిపిస్తాయి కదా, కానీ అల్లం అనేది యాంటీ గ్యాస్ కింద పనిచేస్తుంది. సో అందుకని చెప్పి మన పెద్దవాళ్ళు అయితే ఖచ్చితంగా పెసరట్లు ప్రిపేర్ చేసేటప్పుడు అల్లం చట్నీ చేసేవారు. ధనియాలు అండ్ జీలకర్ర ఫ్రై అయిపోయినాయి కదా, ఈ స్టేజ్ లో మాట మనకి
అల్లము, పచ్చి అల్లం మాట యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అల్లం యాడ్ చేయొద్దు, ఫ్లేవర్ తగ్గుతుంది. కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి, అల్లం టేస్ట్ తెలుస్తూ ఉండాలి కదా. సో అందుకని చెప్పి ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా. ఈ స్టేజ్ లో మనము కారానికి సరిపడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. నేను ఇలాగా ముచ్చుకులు తీసేసుకుని 6 నుంచి 7 ఎండుమిర్చి అయితే సరిపోతుంది. నాకైతే 4 మెంబర్స్ కదా ఇంట్లో. సో 4 మెంబర్స్ కి సరిపడు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. అదే విధంగా పెసరట్లు కూడా అదే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇవన్నీ కూడా చక్కగా కూల్ అయిపోయినాయి అన్నమాట. ఇవి కూల్ అయ్యే లోపు నేను ఉల్లిపాయ ముక్కలు అండ్ పెసరట్టుకి కావాల్సినటువంటి చిన్న చిన్న పీసెస్ అల్లం ముక్కలు అన్ని కూడా కట్ చేసుకున్నాను. ఇదిగోండి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా చక్కగా చల్లారిపోయినాయి కదా. మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇదిగోండి చింతపండు ఆల్రెడీ ఒక 5 మినిట్స్ ముందే వాటర్ లో నానబెట్టుకోవాలి. ఈ చింతపండు అయితే నేను ఇప్పుడు వేసేసుకుంటున్నా. ఇది ఇంకో ప్రాసెస్ లో కూడా చేసుకోవచ్చండి. చింతపండు ఉడకబెట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. అదైతే ఒక 2 మంత్స్ అయితే నిల్వ ఉంచుకోవడం కోసం ఆ ప్రిపరేషన్ అయితే చేస్తాము. ఇది ఒక 2 రోజులకి అయితే సరిపోతుంది కదా. ఇన్స్టాంట్ గా చేసుకోవడానికి ఈ చట్నీ అయితే చేస్తున్నా. ఇప్పుడు దీంట్లోనే మనకి ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ కోసము. రుచికి సరిపడి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కాదండి, ఒక చిన్న టీ స్పూన్ ఉంటది కదా, అదైతే యాడ్ చేసుకోండి. పెద్ద టేబుల్ స్పూన్ తో అయితే వద్దు. ఈ మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి స్పూన్ కొలత అయితే కరెక్ట్ గా సరిపోతుంది. గ్రైండ్ చేసుకుని తెచ్చేస్తాను. ఇదిగోండి టిఫిన్ లోకి ఎంతో టేస్టీ అయినటువంటి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి నిలవ పచ్చడి ఉంటది కదా, ఆ వీడియో అయితే నేను అతి తొందరలోనే మీకు అప్లోడ్ చేస్తానండి. మనకి ఒక 2 కేజీలు 3 కేజీలు అల్లం పచ్చడి నిలవ పచ్చడి చేసుకున్నాం అంటే సంవత్సరం అంతా కూడా మనకి ఇలా పెసరట్లోకైనా సరే లేదంటే మైసూర్ బజ్జీ వాటిల్లోకి కాంబినేషన్ అల్లం చట్నీ బాగుంటది కదా. దానికోసం అయితే మనం కొద్దిగా ఆ పచ్చడి తీసుకుని లైట్ గా వాటర్ వేసుకున్నమాట కలుపుకుంటే మనకి అల్లం చట్నీ రెడీ అయిపోద్ది. కొంచెం ఎండలో వచ్చాకమాట ఆ పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేస్తాను. స్పైసీ అల్లం చట్నీ అయితే రెడీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఉప్మా అన్నమాట. బాగా లూజ్ గా ఉంటే పెసరట్టు మధ్యలోంచి విడిపోతుంది. అలా కాకుండా గట్టిగా ఉంటే బాగా తింటున్నప్పుడు నోటికి స్టిక్కీగా అనిపిస్తుంది. అలా కాకుండా ఎలా పర్ఫెక్ట్ గా చేయాలనేది మీకు ఇప్పుడు క్లియర్ గా చూపిస్తున్నాను. వచ్చేయండి. సన్నంగా ఉంటది కదా ఈ రవ్వ అయితే, వైట్ రవ్వ. ఈ రవ్వ తోటి ఉప్మా చేసుకోవాలి. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నా. ఈ ఉప్మాకి ప్రత్యేకంగా ఆనియన్స్ అండి. ఆనియన్ లేకుండా ఉప్మా అయితే బాగోదండి. టేస్ట్ ఎంత ఆనియన్ ఎక్కువ ఉంటే ఉప్మా అంత టేస్టీగా ఉంటది. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, చిన్న చిన్న క్యారెట్ పీసెస్ ముక్కలు, నెక్స్ట్ అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తాను. ఈ అల్లం ముక్కలు వచ్చేసి పెసరట్లోకి అండ్ ఉప్మాలోకి రెండిట్లకి సరిపడే విధంగా ముందుగానే కట్ చేసేసుకున్నాను. సేమ్ వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నా. ఆయిల్ వచ్చేసి ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్ ఉంటది కదా, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఉప్మాకి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది, తక్కువ అయితే యాడ్ చేసుకోకండి. ఆయిల్ లైట్ గా హీట్ ఎక్కితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి శనగపప్పు, పచ్చి శనగపప్పు ఉంది కదా, ఈ స్పూన్ తోటే వేస్తున్నాను. మీకు ఒక 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. సాయి మినపప్పు అంటాం కదండి, అది ఒక 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, చిన్న ఆవాలు యాడ్ చేస్తున్నాను. మీకు పెద్ద ఆవాలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న ఆవాలు ఉన్నాయని అవి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కూడా ఆయిల్ ఒక 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే వేరుశనగ గుళ్ళు యాడ్ చేయట్లేదు, ఎందుకు నాకు ఫ్లేవర్ అంత నచ్చదు. సో అందుకని చెప్పి క్యాషు, జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నా. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఎక్కడ కూడా మాడిపోవండి. సో ఇప్పుడు ఇవి చక్కగా ఫ్రై అయినాయి కదా, ఈ స్టేజ్ లోనే మనము ముందుగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇలా చిరిమేసి వేసుకోండి. అన్ని కూడా ఈవెన్ గా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండ్ క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడండి అల్లం ముక్కలు వచ్చేసి కొంచెం మీకు ఇగో ఇవి చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం అల్లం ముక్కలు అయితే సరిపోతున్నాయి.
ఇదిగోండి మనకి ఇంకా చిటపట్లాడుతున్న సౌండ్ వస్తుంది కదా, ఉల్లిపాయ ఎప్పుడు మగ్గిందంటే మనకి ఈ చిటపట సౌండ్ అనేది తగ్గిపోతుంది అనుకోండి, ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయినట్టు అన్నమాట. ఫైనల్ గా మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు అయితే వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాం. ఒక గ్లాస్ కి 3 వంతులు అన్నమాట, 1:3 రేషియో చొప్పున యాడ్ చేసేసుకుంటున్నాను. స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఉప్పు ఎక్కువైనా కూడా టేస్ట్ బాగోదు, సో సరిపడి చూసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం ఎసరు మరిగిన తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇక్కడ ఎసరు అనేది ఇలా మసాలాగా అవుతుంది కదా, అంటే పొంగుతుంది కదా, ఇప్పుడు ఈ స్టేజ్ లో అన్నమాట మనము నూకని యాడ్ చేసుకోవాలి. తిప్పుకుంటూ యాడ్ చేసుకోండి, కలుపుకుంటూ. ఇదిగోండి ఇలా కలుపుకుంటే యాడ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఉండ అనేది కట్టదు. కొన్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి మగ్గిపోయింది కదా, ఇప్పుడు మాట ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నా. సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. గట్టి పగడిపోకుండా ఉంటది నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి ఉప్మా అనేది. చల్లారిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. ఆల్రెడీ చట్నీ అండ్ ఉప్మా కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే పెసరపిండి రెడీ చేసుకున్నాం. గ్రైండర్ లో వేయండి. గ్రైండర్ లో వేసుకున్న దోశ అయితే చాలా క్రంచీగా వస్తుంది. ఎప్పుడు కూడా పెసరట్లు వేసినా కూడా నేను గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. తొందరగా అయిపోవాలనుకున్న వాళ్ళు అయితే మిక్సీ యూజ్ చేసుకోండి. ఇదిగోండి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నా. గ్రైండర్ లో పిండి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడి సాల్ట్ ని యాడ్ చేసేసుకుంటున్నా. ఒక స్పూన్ వరకు సాల్ట్ ని అయితే యాడ్ చేసేసుకుంటున్నా. కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనం ఎప్పుడు పెసరట్టు వేసినా కూడాను మనకి అడుగు నుంచి కలుపుకుంటూ తీసి అప్పుడు మాట పెసరట్టు అనేది వేసుకోవాలి. లేకపోతే మీరు పైనుంచే తీసారనుకోండి, వాటర్ కంటెంట్ అంతా కూడా అడిక్కి వెళ్ళిపోయి మనకి దోశ అనేది అంత సరిగ్గా రాదు. ఇప్పుడు పెసరట్లు వేయడానికి అయితే ఉప్మా ఒక పక్కని, నెక్స్ట్ వెన్నపూస, కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు అండ్ అల్లం ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. ఒక చిన్న ట్రిక్ చెప్తున్నానండి, మీరు ఎప్పుడైనా సరే దోశ వేసినా లేదంటే పెసరట్టు వేసినా అట్టు వేసినా అతుక్కుపోతుంది కదా, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఇలాంటి అరటిది ఉంటది కదండి, అరటికాయ ముచ్చుకుంటది కదా, సో దీన్ని కొద్దిగా ఆయిల్లో ముంచుకుని ప్యాన్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇదే హోటల్లో పెనం మీద కూడా చేస్తారండి ప్రాసెస్. మరి ఆ ప్రాసెస్ ఏంటో మీకు తెలుసు కదా, నేనైతే చెప్పట్లేదు. మీరైతే గెస్ చేస్తే కామెంట్ చేయండి. నేను అలా అన్నానని చెప్పి అందరూ కాదండి, ఎక్కడో ఒకటో రెండో హోటల్స్ లో తగులుతాయి అన్నమాట, అన్ని హోటల్స్ కాదు మనకి. ఇప్పుడు మీరు దోశ వేసుకోండి. కొంచెం రుబ్బింది మనం గ్రైండర్ లో గ్రైండ్ చేసాం కదా, ఇలాగా కొంచెం బుడగల్లా ఉంటది అన్నమాట పిండి. ఇప్పుడు పిండి అంతా కూడా వేసేసుకుని ఒక 2 గంటలు అయితే సరిపోతుంది. చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. మా ఇంట్లో మేమైతే మరీ పల్చగా అయితే వేసుకోమండి, ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా వేసుకుంటాము. ఇప్పుడు ఈ స్టేజ్ లో కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కారం అయితే అదిరిపోద్దండి. పెసరట్టు తిని కొలిది తినాలనిపించేవి ఏంటంటే అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంత వీలైతే అంత వీలుగా సన్నగా తరుక్కోండి ఉల్లిపాయ ముక్కలు. ఒకసారి ఇలాగా క్రష్ చేసేసుకుని మనము బాగాను అప్పుడు జల్లుకోండి. ఉల్లిపాయ ముక్క అనేది మంచిగా మగ్గుతుంది, అదే వేగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు జల్లేసుకుంటున్నా. ఇది మన ఆంధ్ర స్పెషల్. ఈ కాంబినేషన్ ఎక్కడా దొరకదండి. మీరు చూస్తేని టేస్ట్ కి సరిపడు కారము, ఘాటు అంతా కూడా కలగలుపుతున్నటువంటి రెసిపీ ఏదైనా ఉందంటే అది పెసరట్టు మాట. ఈ పెసరట్టులోనండి మరి కాస్త కారంగా ఉంటుంది కదా వెన్నండి. ఇదైతే మా అమ్మగారు చెప్పారు నాకు, మా తాతయ్య గారు వాళ్ళమాట. పెసరట్టుల్లో ఖచ్చితంగా ఒక స్పూన్ వెనపూస వేసుకుని కాల్పించుకునేవారంట స్పెషల్ గాను.
ఇదండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. బయట తెచ్చినటువంటి బటర్స్ అయ్యి కాదు. పెరుగుని చిలికిన తర్వాత వచ్చినటువంటి మజ్జిగ మీద వెన్నమాట. ఈ వెన్నని ఒక స్పూన్ అండి పైన ఇలా వేసేసుకోవాలి. ఒక స్పూన్ వెన్న ఇలాగా మిడిల్లో పెట్టేసుకోవాలి. చుట్టూ లైట్ గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న డేస్ లో ఏంటంటే ఈ వెన్న పూసలు నెయ్యిలు అన్ని మానేసి డైరెక్ట్ కుకింగ్ ఆయిల్ వేసేసుకుంటున్నాం. కానీ వాళ్ళు ఆయిల్ అనేది తక్కువ వాడేవారు, ఇలా వెన్న పూస అని నెయ్యి అని ఎక్కువ వాడేవారు. చేసుకుని మనం ఒకసారి ఇలా అనేసుకోవడమే. ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం మీకు చాలా చోట్ల చూసా ఉంటారు పెసరట్టు ఒకవైపు కాలిన తర్వాత ఇలా మడత పెట్టేస్తున్నారు. అది కాదండి, రెండు వైపులా కూడా మనం చక్కగా అయితే కాల్చుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మనం తిరిగేసుకున్నాము. అది పెసరట్టు అంటే ఇదిగోండి ఎంత మంచి కలర్ వచ్చిందో పెసరట్టుకి. నేనైతే చాలా సార్లు బయట చూసానండి పెసరట్టు ఈ కలర్ లో కాకుండా కొంత పచ్చి పెసరపప్పు ఉంటది కదా ఆ కలర్ లో వస్తుంది. నేను అనుకోవడం అయితే మామూలు పెసరపప్పు నానబెట్టేసి ఏయో మిక్స్ చేసి వేసేస్తున్నారో అనిపిస్తుంది. కానీ మనకి పెసలు అచ్చమైన పెసలతో వేసుకున్న అట్టు అయితే ఇలా ఉంటది. ఇందులో అయితేనండి ఎటువంటి పిండిని యాడ్ చేసుకోకూడదు. చక్కగా ఇలా ఫ్రెష్ గా అప్పటికప్పుడు రుబ్బుకుని మనం ఈ పెసరట్లు అనేవి వేసుకోవాలి. తిరిగేసాం కదా, తిరిగేసిన తర్వాత ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం లేదా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్ అవుట్ చేసుకుంటున్నా. ఇదిగోండి చక్కగా కాలి ఎక్కడ కూడా మాడిపోలేదు. ఇప్పుడు దీంట్లో ముందుగా రెడీ చేసినటువంటి ఉప్మా అండి. ఒక స్పూన్, మీకు ఎన్ని స్పూన్లు అవసరం ఉంటే అన్ని స్పూన్లు పెట్టేసుకోండి. ఫస్ట్ ఇలా మనం మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ ఉప్మా అయితే ఈ పెసరట్టుకి సరిపోతుంది. సో దీన్ని ఇంకా ఫోల్డ్ చేసుకుంటున్నా. మరీ ఎక్కువ అయితే పెట్టకండి, పెసరట్టు టేస్ట్ అనేది తెలీదు. ఫోల్డ్ చేసుకోవాలి. చక్కగా ఫోల్డ్ చేసుకుంటే మనకి పెసరట్టు ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇదిగోండి టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీ పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చూడడమే ఆలస్యం అన్నమాట. చక్కగా అరిటాకులో అయితే సర్వ్ చేద్దాం దీన్ని. చూడండి ఇంకో పెసరట్టు కూడా వేసేసుకున్నాను. యమ్మీ యమ్మీ పెసరట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి ఇక ఆలస్యం ఎందుకు సర్వ్ చేసేసుకుందాం. స్పైసీ స్పైసీ అల్లం చట్నీ తోటి అండ్ మునగాకు కారపొడి ఈ రెండిట్ల కాంబినేషన్ తోటి పెసరట్టు తిన్నామంటే 1 వీక్ అయిపోయిందండి. నాకు దీన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామని. ఆలస్యం ఎందుకు చక్కగా పెసరట్టు తోటి అండ్ ఉప్మా రెండు కలిపి. ఫుడ్ లవర్స్ కి పెసరట్టు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరే చెప్పండి. ఇదిగోండి అబ్బా జీడిపప్పు తోటి వచ్చిందండి. దీన్ని మనం ఇలాగా అల్లం చట్నీ తోటి అండ్ కారపొడి తోటి తింటే నేనైతే చెప్పలేను. ఫస్ట్ ముందు తినేయాలి. సో తినేస్తున్నా ఫస్ట్. ఘాట్ అయితే నషాలానికి అంటుందండి. ఈ మధ్య కాలంలో డైటింగ్ లని అవన్నీ ఇవన్నీ చెప్పేసి ఇలాంటి స్పైసీ ఫుడ్ కి అండ్ పెసరట్లకి దూరంగా ఉంటున్నారండి. దీంట్లో మనకి ప్రోటీన్ అయితేనే ఉంటది, ఏమి చెడు అయితే లేదండి. చక్కగా వెన్న కూడా వేసాం, మంచి కొలెస్ట్రాల్ కూడా ఉందండి. వేరుశనగ నూనె యూజ్ చేసాము, క్యాషు యూజ్ చేసాము. ఇదైతే హెల్త్ కి చాలా మంచిదండి. రుచికి రుచి అండ్ హెల్త్ కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ జన్మ మీ రుచి చూడటానికి దొరకరా, ఈ జన్మ మీ రుచి చూడటానికి దొరకరాని దొరకరా. బ్రేక్ఫాస్ట్ సిరీస్ లో భాగంగా అయితే ఇలాంటివి చేస్తూ ఉంటున్నానండి, పెసరట్టు లాంటివి. మరి మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. అదేవిధంగా మీ రిలేటివ్స్ కి అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి.